శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో ఎంజేఎం స్కూల్ 2వ వార్షిక వేడుకలు స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ ఇషాక్ పాషా, పద్మరాజు జైన్ దంపతులు, జిన్నా రాజ్ జైన్, సిద్ధలింగప్ప, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సల్మాన్ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Sri Padmaraju and Srimati Padmini Padmaraju and her husband had made remarkable contribution to social service across Bangalore and surrounding areas near Amarapuram. They have devoted their effort to reconstruction of many temples in Karnataka and have generously donated parents Srimati Yellamma and Sri Rangappa in 1962 in Mandalapalli village, Gudibanda Mandalam. He completed his education there and later married Srimati Kavita, with whom he has 2 daughters, Himabindu and Mahita. His teaching journey began in 1990 as Telugu teacher at Sri Vasavi Vidya Mandiram. Thank you for joining us in the event, ma'am. Thank you. ಮಾತಾಡಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮಹಾವೀರ ಜೈನ್ ಕಾಲೇಜು 2ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಅತ್ಯಂತ ಯಶಸ್ವಿಯಾಗಿ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. ಎಲ್ಲ ಮಕ್ಕಳುಗಳು ಒಳ್ಳೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಪಡ್ಕೊಂಡು ಇಷ್ಟು ಬೇಗ ಆ ಸ್ಕೂಲು ಇಷ್ಟು ಪ್ರಖ್ಯಾತಿ ಹೊಂದಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ರಶಾಂತ್ ಮತ್ತು ಕುಟುಂಬದವರು ಸಹಕಾರ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೂ ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕಾರ ಕೊಟ್ಟು ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಸ್ಕೂಲ್ ಮುಂದಕ್ಕೆ ಬರಲಿ ಅಂತ ನಾನು ಆಶಿಸ್ತೀನಿ. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి యొక్క వార్షికోత్సవ ఉత్సవాలు ఈ యొక్క స్టేజ్ పైన జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. వారి యొక్క స్కూల్ యొక్క వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం అని చెప్పేసి తెలిపినారు. చాలా ఘనంగా ఇక్కడ ఊళ్ళో గ్రౌండ్లో చేయడం సంతోషకరం. లేకపోతే ఇవన్నీ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో జరుగుతాయి. వాళ్ళ యొక్క పేరెంట్స్ పిల్లలకు అనుకూలంతో వాళ్ళు ఇక్కడ జరిపించడానికి ఇదే విధంగా ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ జరుపుతూ స్కూల్ ఎడ్యుకేషన్ కొంతవరకు పెట్టుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశానికి నా నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెకండ్ ఇయర్లో ఇంత ఫంక్షన్ ప్లానింగ్ చేస్తారంటే ఎన్జిఓలో గ్రేట్ పీపుల్, స్టాఫ్ అండ్ రెగ్యులర్ టీచర్స్ అంటే బాగా ఇది చేశారు. పిల్లలు చాలా మంచిగా డాన్స్ చేసినారు. లాస్ట్ ఇయర్ కూడా మీతో దానికి బాగా చేస్తారని మేము నమ్ముకొని మేము వాళ్ళ కృషిని చూస్తాము.